మధ్యవర్తి లేక మధ్యవర్తిత్వం. ఇద్దరికి భేదం వచ్చినప్పుడు వీరిరువురిని ఒక్క చోట సమకూర్చేవాడు, ఒక్క చోట కూర్చోబెట్టేవాడు, ఇద్దరిని రాయబారం చేసేవాడు, సంధి కుదిర్చేవాడు ఒకడు కావాలి. అతన్నే మధ్యవర్తి అంటారు. ఇక్కడ యోబు అంటున్న ఈ మాట, దేవునికి మానవునికి సంబంధం తెగిపోయింది. దేనిని బట్టి అంటే పాపమును బట్టి. మన వ్యాజ్యము మన వివాదము తీర్చుకుందాము రండి అని పిలుస్తున్నారు. అయితే ప్రియులారా, దేవుడు ఎంత పరిశుద్ధుడో మానవుడు అంత పాపి. నరుణ్ణి దేనికి పోలుస్తున్నాడు అని అంటే సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. అయితే మరి దేవుడు ఏమైనాడు? దహించు అగ్ని అంటే అగ్నికి పోల్చబడ్డాడు. ఆయనే కాదు, ఆయన నోటి నుంచి వచ్చే మాటలు కూడా మన దహిస్తాయి. ఆయన వాక్యం మనల్ని మండిస్తుంది. ఆయన వాక్యం మనలో ఉన్న చెడును పాపాన్ని కాల్చి బూడిద చేస్తారు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు యోబు ఏమంటాడంటే, నాకు దేవునికి చేసిన పాపాన్ని బట్టి సమాధానం పోయింది, వ్యాజ్యం ఉంది, వివాదం ఉంది, సమాధానం పరిచేవాడు ఎవరైనా ఉంటే బాగుంటది. యోబు 9:33 అదే మాట, మా ఇద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అన్నాడు. ఇద్దరి మీద అంటే అటు తండ్రి భుజం మీద చేయి పెట్టగలిగిన వాడై ఉండాలి, ఇటు మానవుడు భుజం మీద కూడా చేయి పెట్టగలిగిన వాడై ఉండాలి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాక పూర్వము వారికి మధ్యవర్తి లేడు, కానీ మనకు మధ్యవర్తి ఉన్నాడు. యేసు ప్రభువారు మనకి మధ్యవర్తిగా వచ్చాడు. మన దేవుడు ఇటు మానవుడిగా ఉన్నాడు, అటు దేవుడిగా ఉన్నాడు. ఆయన సార్వభౌముడు, ఆయన సత్యవంతుడిగా వచ్చి, ఆయన కృపామయుడిగా వచ్చి మన పాపములన్నీ తన మీద మోపుకున్నాడు. ఆయన సత్యవంతుడిగా వచ్చి మన పాపాలను బట్టి సత్యం శిక్షిస్తుంది గనక ఆ కృపను మనకు వదిలిపెట్టి సత్యం తన మీద వేసుకుని కలువరి శిలువలో ఆయన శిక్ష పొందాడు. ఇది ఎంత గొప్ప సత్యం ప్రియులారా, ఎంత గొప్ప మర్మ. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనకు మధ్యవర్తిగా వచ్చాడు.